ప్రముఖులందరికీ కూడా ఈ సమావేశానికి స్వాగతం. మనం ప్రతి సంవత్సరం కూడా మన జిల్లాలో ఈ ఉత్సవాలు చాలా శాంతియుతంగా కూడా జరుపుకుంటూ ఈసారి ఈ శనివారం అంటే 7వ తారీఖు మనకి వినాయక చవితి ఉంది. అదేవిధంగా నిమజ్జనం వచ్చేనాటికి మనకి 16వ తారీఖు ఈ నిమజ్జనం కూడా మనం నిర్వహించుకోవాల్సి ఉంది. చాలా పీస్ఫుల్గా చాలా ఎఫిషియెంట్ గా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ చేస్తుంది, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మనకి అదేవిధంగా శానిటేషన్ తర్వాత ఇతర తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా జిల్లాలో మీరు ఉన్నారు. అంటే మన వైపు నుంచి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది అయితే ముఖ్యంగా ఈరోజు ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా నేను ఈ కమిటీ సభ్యుల్ని వారి అభిప్రాయాలు కానీ వారి అనేది వారు తెలియజేస్తారు. అంటే ఎంగేజ్మెంట్స్ తో పాటు ఈ వైపు నుంచి వచ్చే సజెషన్స్ కి కూడా వారి రెస్పాన్స్ కూడా వారు చెప్తారు. కాబట్టి ముందుగా అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ నమస్కారం. ఆల్రెడీ గణేష్ ఉత్సవ కమిటీతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. మా సైడ్ బందోబస్తు ప్రోగ్రామ్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా కూడా ఎమర్జీ అయితే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మేము ఫర్దర్ బందోబస్తు ఇంక్లూడ్ చేస్తాం. అధికారులందరికీ ఉదయపూర్వ నమస్కారం. అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ ఉత్సవానికి ఆధ్వర్యాన అధికారుల ఆధ్వర్యాన ఈసారి కూడా అదే విధంగా ప్రశాంతంగా సామర్థ్యంగా ఈ కార్యక్రమం మంచిగా జరుగుతూ ఉంది. అయితే 16వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ఏదైతుందో దానికి కొన్ని అధికారుల సహాయ సహకారాలు program and suggestions